మిరేజ్ మూవీ రివ్యూ. యాక్చువల్గా మలయాళం సినిమా ఇది, కానీ ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే, కిరణ్ అనే ఒక వ్యక్తి చనిపోతాడు. ఇటు పోలీసులు కిరణ్ గర్ల్ ఫ్రెండ్ అభిరామి ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన అశ్విన్ హెల్ప్ తీసుకుని మరీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏమైందనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే అంతేం లేదు, జస్ట్ ఒక్కసారి మాత్రం ఒక లుక్ వేయొచ్చు అంతే. అది కూడా థ్రిల్లర్ లవర్స్ మాత్రమే. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది దృశ్యం డైరెక్టర్ జీతు జోసెఫ్. కానీ ఆయన ప్రీవియస్ థ్రిల్లర్స్తో కంపేర్ చేస్తే ఇది లీస్ట్లో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా డెడ్ స్లో నరేషన్లో ఉంటుంది. బట్ మర్డర్ మిస్టరీ వెనకాల ఎవరున్నారు ఏంటి అనే క్యూరియాసిటీ అయితే బాగానే మెయింటైన్ అయింది. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్తో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా కాసేపు ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు సినిమా. దానికి రీజన్ ఏంటంటే, ఏవైతే ట్విస్ట్లు ఉన్నాయో సెకండ్ హాఫ్లో అవి ఆర్గానిక్గా లేవు, ఏదో షాక్ వాల్యూ కోసం పెట్టాలన్నట్టు పెట్టారు. సో ఫైనల్గా సినిమా అయితే యావరేజ్గా ఉంది. మరి చూడొచ్చా అంటే థ్రిల్లర్ లవర్స్ మాత్రమే చూడొచ్చు, ఇంకా మిగతా వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఈజీగా. సినిమా సోనీ లివ్లో ఉంది. సో అంతే, ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.